పెళ్లి పేరుతో మోసం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేయడంతో పాటు లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. పోలీసులకు అందించిన ఫిర్యాదు ప్రకారం ఉద్యోగ ఇంటర్వ్యూ పేరుతో తనను ఓ ఫ్లాట్కు పిలిపించి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి పేర్కొంది. అనంతరం పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించారని, తర్వాత మాట తప్పి మోసం చేశారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి వాటిని చూపిస్తూ ఒత్తిడికి గురి చేశారని కూడా ఫిర్యాదులో వెల్లడించింది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని బాధితురాలు ఆరోపించింది. తన మొబైల్ ఫోన్కు అనుమతి లేకుండా యాక్సెస్ పొందడమే కాకుండా తన స్నేహితురాలతో కూడా ఇదే తరహాలో పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన అన్నిటినీ సమగ్రంగా పరిశీలించాలని ఆమె పోలీసులను కోరింది. ఈ ఫిర్యాదు ఆధారంగా జూలై 26న పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాధితురాలు వాగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు ఆమె సమర్పించిన ఆధారాలను, అలాగే ప్రైవేట్ వీడియోలు, డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన వెలువడలేదు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఆధారాలు, వాగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది.